ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో రఘు అనే రైతు ఉండేవాడు. అతను చాలా సాదాసీదా మనిషి. చిన్న పొలం, సరిపోయే జీవితం. కాని అతనికి ఏదైనా కొత్త అనుభవం కావాలి, ఏదైనా మాయ, ఆశ్చర్యం జరగాలి అని ఉండేది. ఒకరోజు రఘు పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక పాత బండ కనిపించింది. ఇది చాలా పురాతనంగా, ధూళితో నిండిపోయి ఉంది. కానీ దాని ఆకర్షణ చాలా వింతగా ఉంది. ఆసక్తిగా రఘు దగ్గరకు వెళ్లాడు. బండపై రహస్యమైన సంకేతాలు గీయబడి ఉన్నాయి. ఆ సంకేతాలను తడబాటుగా చూస్తూ బండపై కూర్చున్నాడు. అక్కడే ఓ అద్భుతం జరిగింది. బండ ఒక్కసారిగా తన్నుకుంటూ ముందుకు దూసుకుపోయింది. గాలిలో తేలిపోతూ క్షణాల్లో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళింది. అది చూసి రఘు అవాక్కయ్యాడు. రఘు ఆశ్చర్యంగా చూసి ఇక్కడ ఏమిటి, జంతువులే మాట్లాడుతున్నాయా అని అన్నాడు. సింహరాజు: స్వాగతం రఘు. మాయల బండ నిన్ను ఇక్కడకు తీసుకురావడం వింతకాదు. నువ్వు నిజాయితీ గలవాడివని మేము తెలుసుకున్నాం. ఈ మంత్రధారిని తాగు. ఇది నీ నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. రఘు ఎటూ వెనుకాడకుండా మంత్రధారిని తాగాడు. అలా చేయగానే ఒక తెల్లటి కాంతి విరజిమ్మింది. రఘు నిజమైన మంచి మనిషి అని అర్థమైంది. సింహరాజు సంతోషపడి అతనికి మాయల గులక ఇచ్చాడు. ఇది తప్పనిసరిగా అవసరమైనప్పుడు తిండి, ధనం, సంతోషాన్ని ఇస్తుంది. రఘు తన ఊరికి తిరిగి వచ్చి ఈ గులకను ప్రజలతో పంచుకున్నాడు. అందరికీ సహాయం చేశాడు. కానీ అతని అదృష్టాన్ని చూసి కొందరు లోభపడ్డారు. ఒక దురాశపట్టిన మనిషి అదే బండపై ఎక్కాడు. కాని ఈసారి బండ మాయమైంది. ఆ దురాశపట్టిన మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళిందో ఎవరికీ తెలియదు. పిల్లలు, ఈ కథలో మనం ఏం నేర్చుకున్నాం? సంతృప్తిగా ఉండాలి. లోభం చెడుదారికి నడిపిస్తుంది. నిజాయితీ గలవారిని అదృష్టం అనుసరిస్తుంది. మీకు కథ నచ్చిందా? మరిన్ని అద్భుతమైన కథల కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.